ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. ఆఫ్టర్ సెల్లింగ్ ఏ ఆర్టికల్ అట్ ఎ డిస్కౌంట్ ఆఫ్ 50%, ద ప్రాఫిట్ పర్సంటేజ్ అబ్టైన్డ్ ఈస్ 30%. వాట్ ఈస్ ద మార్కెట్ అప్ ప్రైస్ పర్సంటేజ్? సో ఒకడుందంట, ఒక వస్తువుని వాడు 50% డిస్కౌంట్కి అమ్మితే అయినా సరే వాడికి 30% ప్రాఫిట్ వచ్చిందంట. వాట్ ఈస్ ద మార్కప్ ప్రైస్ పర్సంటేజ్? సో వాడు కాస్ట్ ప్రైస్ నుంచి ఎంత ప్రైస్ మార్కెట్ అప్ చేశాడు, సో ఆ మార్కెట్ అప్ ప్రైస్ ఎంత అని అడుగుతున్నాడు. సో మ్యాక్సిమం మనం ఎలా ఏం చేయొచ్చు అంటే MP/CP ఈక్వల్ టు డిస్టెన్స్ బై 100 ప్లస్ డిస్కౌంట్ బై 100 మైనస్ హాఫ్ ఆ ఫార్ములా చేయొచ్చు. నేను సింప్లెస్ట్ చెప్తున్నా. ఫస్ట్ నా దగ్గర ఉన్న ఆర్టికల్ 100 అనుకుంటున్నా, కానీ దాని మీద ఏం చేశాను నేను 50 డిస్కౌంట్ ఇచ్చా. 50%, 100లో 50% డిస్కౌంట్ ఇస్తే ఎంత మిగిలిద్ది? 50 మిగిలిద్ది. కానీ ఈ ట్రాన్సాక్షన్ చేయడం వల్ల నాకు మొత్తం పర్సంటేజ్ ఎంత వచ్చింది? ద ప్రాఫిట్ పర్సంటేజ్ అబ్టైన్డ్ 30%. ఈ ట్రాన్సాక్షన్ మొత్తం చేయడం వల్ల నాకు 30% ప్రాఫిట్ వచ్చింది. దేని మీద? అనుకున్న కాస్ట్ ప్రైస్ మీద నాకు 30% ప్రాఫిట్ వచ్చింది. అంటే 100 మీద 30% ప్రాఫిట్ వచ్చింది. వాట్ ఈస్ ద మార్కప్ ప్రైస్ పర్సంటేజ్? అంటే ఈ రెండింటి మధ్య వాల్యూ అంటే 50 నుంచి 30కి 50 కాస్త 130 అయింది. సో ఎంత ప్రైస్ పెంచాడు అని అడుగుతున్నాడు మనల్ని జస్ట్. సో 50 నుంచి 30కి 130కి ఎంత పెంచాడు? 80 పెంచాడు. సో ఎంత మీద? 50 మీద ఇంటూ 100. 50 100లో 2 సార్లు పోయిద్ది, 80 రెళ్ళు 160. జస్ట్ అదే ఆన్సర్. ఇలాంటి లెక్కలు ఏదైనా మనం ఫస్ట్ 100 అనుకోవాలి సింపుల్గా రావడానికి. చాలా ఫార్ములాస్ ఉన్నాయి, ఇది సింప్లెస్ట్. సో 100 అనుకున్నా, 50% డిస్కౌంట్ ఇచ్చాడు, 100 కాస్త 50 అయింది. ఓకే, ఇలా ట్రాన్సాక్షన్ చేయడం వల్ల మొత్తం ప్రాఫిట్ పర్సంటేజ్ ఎంత వచ్చింది? ది ట్రాన్సాక్షన్ ద ప్రాఫిట్ పర్సంటేజ్ అబ్టైన్డ్ 30%. ఈ ట్రాన్సాక్షన్ చేయడం వల్ల టోటల్ మీద 30% ఎక్కువ వచ్చింది. అంటే 100 మీద 30 ఎక్కువ వస్తే 130. కాబట్టి మనకు కావాల్సిన మార్కెట్ ప్రైస్ కాబట్టి ఇక్కడ నుంచి ఇక్కడ కనుక్కుంటే చాలు. 50 కాస్త 130 అయింది, ఎంత పెరిగింది? 80 పెరిగింది. ఎంత మీద? 50 మీద. కాబట్టి అదే వేసా. 160 ఆన్సర్. 20% ఆఫ్ ఎ నెంబర్ ఈజ్ యాడెడ్ టు 72. ద రిజల్ట్ ఈజ్ ద సేమ్ నెంబర్. సేమ్ నెంబర్ నేను 100% అనుకున్నా. సో 20% ఏమైంది దాంట్లో? 20 అయింది. ఓకే, సో 20% ఆఫ్ నంబర్ ఈజ్ యాడెడ్ టు 72, రిజల్ట్ ఈజ్ సేమ్ నెంబర్. ఓకే, అంటే 20%కి ఎంత కలుపుకుంటే మనకు 100% వస్తుంది? 80% వస్తుంది. ఆ 80 ప్లస్లో ఏముంది ఇక్కడ? 72. అంటే 80% వాల్యూ 72 అయితే 75% వాల్యూ ఎంత? 80% 72 ఉంటే 75 వాల్యూ ఏమవ్వాలి? తగ్గాలి 80 కంటే. చెక్ చేద్దాం. 97 ఎక్కువ, ఇంకా 77 ఎక్కువ, 60 ఇది 87.5 ఎక్కువ. ఎందుకు? 80 వాల్యూనే 72 అయితే 75 వాల్యూ ఏమవ్వాలి? తగ్గాలి. ఇంకా మిగిలిన ఒక ఆప్షన్ ఇదే మా ఆన్సర్. ఓకే, సింపుల్గా గుర్తుపెట్టుకోవాలంటే ఇది ఎలా వేయాలి? 20% ఆఫ్ నెంబర్కి 72 యాడ్ చేస్తే సేమ్ నెంబర్ రావాలి. నేను సేమ్ నెంబర్ 100 అనుకున్నా, అంటే మొత్తం 100. సో 20%కి ఎంత యాడ్ చేస్తే 100 రావాలి? 80% యాడ్ చేస్తే లెక్క సరిపోద్ది. కానీ ఇక్కడ 80% ప్లేస్లో ఏముంది? 72. అంటే 80% వాల్యూ 72 అయితే 75. వాడు అడిగింది ఎంత? 75% వాల్యూ ఎంత? ఇదే మా ఆన్సర్. క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకొని ఇదే వస్తుంది. నేను సింపుల్గా చెప్పాను. ఇప్పుడు చూద్దాం. ఆన్ సెల్లింగ్ ఏ సెల్లింగ్ ప్రైస్ ఫర్ 120, ద షాప్ కీపర్ ఎర్న్స్ X% ప్రాఫిట్. అంటే ఒక వస్తువుని వాడు 120 కనుక అమ్మితే తనకి X% ప్రాఫిట్ వచ్చిందంట. ఇఫ్ ఇట్ సోల్డ్ ఫర్ 20 రూపీస్ మోర్ దాన్ ద ఎర్లియర్ ప్రైస్. అంటే ఇప్పుడు అక్కడ 120కి అమ్మాడు, దానికంటే 20 ఎక్కువ అమ్మితే తనకి ఎంత ప్రాఫిట్ వచ్చిందంట? 2x ప్రాఫిట్. అంటే ఇక్కడ వచ్చిన దానికన్నా డబుల్ వచ్చిందంట. వాట్స్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్? ఫస్ట్ చెక్ చేద్దాం. ఫస్ట్ ఇచ్చింది నేను ఫస్ట్ నా దగ్గర నా దగ్గర 100 రూపాయలు అని అనుకున్నా. దాన్ని ఎంతకి అమ్మాను? 120కి అమ్మాను. అంటే నాకు ఎంత లాభం ఇక్కడ? 20% లాభం. ఓకే, 20% లాభం. ఇప్పుడు సేమ్ అదే దాన్ని సేమ్ ఈ 120 మీదే 20 పెంచా. ఎంత? 120 మీద 20 పెంచితే 140. సో 100 మీద ఎంత లాభం? 40 లాభం. ఇప్పుడు చెక్ చేద్దాం.
ఇప్పుడు 100 మీద 20 పెంచినప్పుడు అంటే 120కి అమ్మితే మనకి 20% ప్రాఫిట్ వచ్చింది. ఓకే. ఇఫ్ సేమ్ అదే వస్తువు నేను దానికంటే 20 చేసి ఎక్కువ చేసి అమ్మా. 20 చేసి 20 కలిపా. అంటే 120కి 20 కంటే ఎక్కువకి అమ్మా. అప్పుడు ఎంత వచ్చింది? 140 వచ్చింది. అంటే 140కి అమ్మినప్పుడు 40% ప్రాఫిట్ వచ్చింది. సపోజ్ దీన్ని గనక మనం ఎక్స్ అనుకున్నాం అనుకో 20%ని. ఇప్పుడు 120 అమ్మిన దానికన్నా 20 ఎక్కువ చేసి పెంచితే లాభం ఎంత రావాలి? 2x రావాలి. సో ఇది x%. దీనికంటే 20 చేసి అమ్మాం. ఎంత వచ్చింది? 40 వచ్చింది. సో ఇక్కడ x వస్తే ఇక్కడ 2x వచ్చింది. సరిపోయింది కదా! ఇక్కడ x వస్తే ఇక్కడ 2x వచ్చింది. కాబట్టి మన ఆన్సర్ ఏమైద్ది అప్పుడు? ఖచ్చితంగా 20 అయిద్ది. ఇక్కడ 20 పెంచాం 20% వచ్చింది. సో ఇక్కడ కూడా జస్ట్ ఇది ఆప్షన్ వెరిఫికేషన్ లాగా. సో 20 ట్రై చేశాను. 20 కరెక్ట్ అయిపోయింది. సో 20 మన ఆన్సర్. ఇక్కడ 20% ప్రాఫిట్ వచ్చింది. ఫస్ట్ ట్రాన్సాక్షన్లో x% ప్రాఫిట్ వచ్చింది. నెక్స్ట్ దాని మీద 20 పెంచాం. అంటే 120 మీద 20 పెంచితే 140 వచ్చింది. అప్పుడు 100 మీద 40 లాభం వచ్చింది. ఇక్కడేమో 20 వచ్చింది. ఇక్కడ 40 వచ్చింది. ఫస్ట్ ట్రాన్సాక్షన్లో x% వస్తే రెండో ట్రాన్సాక్షన్లో దానికి డబుల్ రావాలి. ఇక్కడ 20 వస్తే దీనికి ఇక్కడ డబుల్ వచ్చింది. కాబట్టి 20 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇప్పుడు చూద్దాం. ఇన్ ఏ క్వాడ్రిలేటరల్ PQRS ద బైసెక్టర్స్ R and S మీట్స్ ఎట్ P. ఒక క్వాడ్రిలేటరల్ ఇలా ఉందంట. PQRS. ఇన్ క్వాడ్రిలేటరల్ PQRS బైసెక్టర్స్ ఆఫ్ R and S. బైసెక్టర్స్ అంటే ఇందులో ఇక్కడ నుంచి హాఫ్, ఇక్కడ నుంచి హాఫ్, ఈ యాంగిల్స్లో సగాలు మీట్స్ ఎట్ T. ఇది T పాయింట్ అంట. ఇది T. ఓకే. యాంగిల్ STR ఈక్వల్ టు అంటే STR ఈక్వల్ టు 32.5. 32.5. If the ratio of the PQ is 6:7, what is the difference between measure of angle P and angle Q? ఇది మనకు తెలుసు. ఏంటిది అంటే ఒక క్వాడ్రిలేటర్లో అంటే ప్యారలల్ సైడ్స్ యొక్క బైసెక్టర్స్. అంటే ఇప్పుడు సపోజ్ ఇక్కడ నుంచి బైసెక్టర్ అయింది కాబట్టి ఇక్కడ నుంచి బైసెక్టర్ అయింది కాబట్టి ఈ వాల్యూ దేనికి ఈక్వల్ అంటే మిగిలిన రెండు సైడ్ల యొక్క యావరేజ్కి ఈక్వల్. ఓకే. ఈ యాంగిల్ దేనికి ఈక్వల్ అంటే మిగిలిన రెండు సైడ్లకి వచ్చిన యాంగిల్కి యావరేజ్కి ఈక్వల్. అంటే 32.5 ఈక్వల్ టు ఈ రెండు యాంగిల్స్కి. ఇంక ఈ రెండు యాంగిల్స్ మిగిలిపోయాయి కదా, P+Q/2. ఇది థీరం. అంటే క్వాడ్రిలేటర్లో రెండు యాంగిల్స్ యొక్క బైసెక్టర్కి అవ్విని కాకుండా ఫామ్ అయ్యే యాంగిల్ దాని ఆపోజిట్ సైడ్ దాని రిమైనింగ్ యాంగిల్స్కి యావరేజ్ అనమాట. సో అదే రాశాను. వాడిచ్చాడు. ఇప్పుడు P+Q కనుక్కుందాం. ఓకే. దీని అవతల తీసుకెళ్దాం. 32.5 రెళ్ళు 5 రెళ్ళు 10, 3 రోళ్ళు 2 రోళ్ళు 4 1 5, 3 రోళ్ళు 6. సో P+Q 65 వచ్చింది. వాడేమన్నాడు? 6:7 అన్నాడు. అంటే PQ 6:7 రేషియోలో ఉన్నాయంట. టోటల్ ఎన్ని పార్ట్స్? 13 పార్ట్స్. ఓకే. 13 పార్ట్స్ వాల్యూ 65 అయితే 13 పార్ట్స్ వాల్యూ 65. అప్పుడు ఒక్కొక్క పార్ట్ ఏమైద్ది? 5 అయిద్ది. 13 పార్ట్స్ వాల్యూ 65. అప్పుడు ఒక్కొక్క పార్ట్ 5 అయిద్ది. అంటే 6 5లు 30, 7 5లు 35. అంటే P వాల్యూ 35, Q వాల్యూ 30. వాడేమడిగాడు? డిఫరెన్స్ అడిగాడు. ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ అంత 35 నుంచి 30 పోతే 5. సో 5 మన ఆన్సర్. ఓకే. ఇలా చేయాలి లెక్క. సింపుల్ థీరం. ఒక ట్రయాంగిల్ నుంచి ఒక క్వాడ్రిలేటర్లో యాంగిల్స్ కనుక రెండు సైడ్స్ యొక్క బైసెక్టర్స్ ఒక చోట మీట్ అయితే ఆ యాంగిల్ దేనికి ఈక్వల్ అయిద్దాయా అంటే మిగిలిన రెండు సైడ్స్ యొక్క యాంగిల్ యొక్క యావరేజ్కి ఈక్వల్ అయిద్ది. సో అదే చేసాం. 18 men can dig a well 65 feet deep in 4 days. How many men can dig a well 130 feet in 6 days? అంటే 18 మంది మనుషులు 65 ఫీట్లు గల ఒక బావిని 4 రోజుల్లో తవ్వారు. సో ఎంతమంది మెన్లు 130 ఫీట్లు గల బావిని 6 రోజుల్లో తవ్వుతారు? సింపుల్. M1D1 ఆ ఫార్ములా వేసుకుంటాం. M1 అంత ఇక్కడ 18, D1 డేస్ ఎన్ని 4,
వర్క్ ఎప్పుడు కింద రాసుకోవాలి. ఇది ఇంత తవ్వారు కాబట్టి అది వర్క్ అయ్యిద్ది. 65 ఈక్వల్ టు ఎక్స్, అది మనకు తెలీదు. అదే మనం కనుక్కోవాలి. ఇంటూ డేస్ బై 130. ఓకే, ఇప్పుడు కొట్టేద్దాం. 13 5లు 13 10లు, అదే 65 ఎక్క వస్తే 65 ఒకట్లు 65 2 సెట్ అయిపోయింది మొత్తం. సో 5 10లో 2 సార్లు పోయిద్ది. ఓకే, 2 6లో 3 సార్లు పోయిద్ది. 3 18లో 6 సార్లు పోయిద్ది. 6 4లు 24 మన ఆన్సర్. ఫార్ములా ఏంటిది? M1D1/W1 ఈక్వల్ టు M2D2/W2. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఇప్పుడు ది అమౌంట్ ఆఫ్ సమ్ 5,700 at 10% per annum compounded annually in 2 years. ఎంత అమౌంట్ అడుగుతున్నాడు. ఫస్ట్ మనం ఏం చేయాలంటే 2 years అడిగాడు కాబట్టి ఫస్ట్ దీనికి దీనికి 10% కట్టాలి, దీనికి వచ్చిన దానికి కూడా 10% కట్టాలి. ఎందుకు? కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటే అంతే. లేదు మనకు డైరెక్ట్ ఫార్ములా తెలిస్తే అది మనం అప్లై చేసేయచ్చు. కాకపోతే ఇక్కడ సింపుల్గా ఉంది. 10% అంటే జస్ట్ రైట్ సైడ్ నుంచి ఒక పాయింట్ పెట్టుకోవడమే కదా. ఫస్ట్ ఇయర్కి 5,700 మీద ఎంత వస్తుంది? ఫస్ట్ ఇయర్కి 10% అంటే జస్ట్ రైట్ సైడ్ నుంచి ఒక పాయింట్ పెట్టుకోవాలి. రైట్ సైడ్ నుంచి ఒక పాయింట్ పెట్టుకుంటే ఎంత? 570 వస్తుంది ఫస్ట్ ఇయర్కి. దేని మీద? దీని మీద. సో మళ్ళీ సెకండ్ ఇయర్కి ఎంత వస్తుంది అంటే దీని మీద రాకపోగా దీని మీద కూడా వస్తుంది. అంటే 570కి కూడా 10% పడిద్ది. కాబట్టి అప్పుడు ఏమైంది? 57 అయింది. సో అప్పుడు మనకు టోటల్ ఎంత వచ్చింది అంటే 5,700. వాడేమడిగాడు? మనల్ని ఇంట్రెస్ట్ అడగల, ఈ అమౌంట్ అడిగాడు. 5,700 ఫస్ట్ ఇయర్కి 570 వచ్చింది. సెకండ్ ఇయర్కి ఎంత వచ్చింది? 57 వచ్చింది. అంటే మొత్తం యాడ్ చేసుకుంటే యూనిట్ ప్లేస్లో ఏముండాలి? 7 ఉండాలి. ఆప్షన్స్ చెక్ చేద్దాం. ఆప్షన్స్లో ఒకే ఒక ఆప్షన్ ఉంది. సో ఇదే మన ఆన్సర్. ఇలా చేసుకోవాలి. సింపుల్గా చెప్పాలంటే 10%గా ఫస్ట్ ఇయర్ ఎంత పడిద్ది? 5,700 మీద ఫస్ట్ ఇయర్ 570 పడిద్ది. నెక్స్ట్ ఇయర్కి ఆ 570 అలానే ఉండి మళ్ళీ ఈ 570 మీద 10% పడిద్ది. 570 మీద 10% అంటే రైట్ సైడ్ ఒక పాయింట్ పెట్టుకుంటే సరిపోద్ది. 57. సో ఎంత ఇంట్రెస్ట్ పడిద్ది? వాడేమడిగాడు? మనల్ని అమౌంట్ అడిగాడు. అమౌంట్ అంటే ప్రిన్సిపల్ ప్లస్ ఇంట్రెస్ట్ కదా. మొత్తం యాడ్ చేసుకుంటే యూనిట్ ప్లేస్లో ఏముండాలి? 7 ఉండాలి. ఇక్కడేమో 5,700 ఉంటుంది, 0 ఉంది, 0 0 0 అంటే యూనిట్ ప్లేస్లో ఖచ్చితంగా 7 రావాలి. సో ఇదే మన ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. 1/20 ఈజ్ వాట్ పర్సెంట్ ఆఫ్ 10/80? సో మనకు తెలుసు ఈజ్ బై హాఫ్. బై అంటే ఇక్కడ ఫ్రాక్షన్ ఉంది కాబట్టి అప్పుడు ఏమైంది? పైకి వెళ్తే రివర్స్ అయ్యిద్ది. కాబట్టి 80/10 ఇంటూ 100. 20 80లో 4 సార్లు పోయిద్ది. 10లో 100లో 10 సార్లు పోయిద్ది. 4 10లు 40 మన ఆన్సర్. ఇది హైట్స్ అండ్ డిస్టెన్స్ లెక్క. ఇది సింపుల్. ఫ్రమ్ ఏ పాయింట్ P ఆన్ ఏ లెవెల్ గ్రౌండ్ ద యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఆఫ్ ద టాప్ ఆఫ్ ద టవర్ ఈజ్ 30. అంటే ఒక పాయింట్ నుంచి ఒక టవర్ ఎక్కడ ఉందంట. టవర్ ఎలా ఉండేది కదా, దీని మీదకి యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ అంటే కింద నుంచి చూసినప్పుడు యాంగిల్ ఎంత ఉంది? 30 degrees అంట. సో ఇది ఫస్ట్ బొమ్మ. ఇది టవర్. ద టవర్ ఈజ్ 100 meters హై. టవర్ ఈజ్ 100 meters హై. ఫైండ్ ద డిస్టెన్స్ ఫ్రమ్ ద పాయింట్ టు ద ఫుట్ ఆఫ్ ద టవర్. అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి డిస్టెన్స్ ఎంతో మనం కనుక్కోమంటున్నాడు. ఇది మనం కనుక్కోవాలి. సో మనకు ఒక రూల్ తెలిసిద్ది. ఏంటి అంటే దీంట్లో ఖచ్చితంగా 90 degrees ఇది ఉంటుంది. ఇది 90 ఉన్నప్పుడు ఇది 30 ఉంది. ఇది 90 ఉన్నప్పుడు మిగతా రెండు కూడా 90 అవ్వాలి. ఎందుకు? టోటల్ 180 కదా. ఇది ఆల్రెడీ 90 ఉంది అంటే ఈ రెండు కలిపి 90 అవ్వాలి. కాబట్టి ఇక్కడ 30 ఉంది, ఇక్కడ 60 ఉంటుంది. ఓకే, మనకు ఒక రూల్ ఉంటుంది. ఏంటి అంటే దీంట్లో 30కి ఉన్న వాల్యూ ఏమైద్ది అంటే 1 అయింది. 60కి ఆపోజిట్ ఉన్న వాల్యూ √3 అయింది. దీనికి ఉన్న వాల్యూ అంటే రైట్ యాంగిల్కి ఎదుర్కొన్న వాల్యూ 2 అయింది. ఎప్పుడైతే ట్రయాంగిల్ 30 60 90లో ఇస్తాడో, ఇది 30 60 90నే కదా, ఇలా ఇస్తాడు మనకు. అప్పుడు వాల్యూస్ ఏమొస్తాయి అంటే వాటికి ఎదురుగా వాల్యూస్, వాటికి ఎదురున్న వాల్యూ వీటికి ఈక్వల్ అవుతాయి. 1 √3 2 1 √3 2. ఇప్పుడు చూద్దాం.
√3కి ఎదురుగున్న వాల్యూ ఏముంది 100 అంటే అది దేనికి ఈక్వల్ అవ్వాలి 1కి 1 పార్ట్ వాల్యూ 100 అయితే మరి మనకు కావాల్సింది ఏంటిది ఇప్పుడు ద డిస్టెన్స్ ఫ్రమ్ ద ఫుట్ ఆఫ్ ద టవర్ అంటే పాయింట్ నుంచి ఈ ఫుట్కి టవర్కి ఉన్న మధ్యలో డిస్టెన్స్ అంటే ఇదే కదా 60కి ఆపోజిట్లో ఉంది అంటే దేనికి ఈక్వల్ అవ్వాలి √3కి సో √3 పార్ట్స్ ఎంత సో వాడు వాల్యూ నేను రాయడం మర్చిపోయాను ఇక్కడ వాడు మెన్షన్ చేశాడు √3 = 1.73 అని సో 1 పార్ట్ వాల్యూ 100 అయితే 1.73 పార్ట్స్ ఎంత క్రాస్ మల్టిప్లికేషన్ చేద్దాం 100 × 1.73/1 సో అదే మనకు √3 వాల్యూ వస్తుంది సో చేద్దాం ఇప్పుడు 100 ఉంది పాయింట్ ఇటు ఉంది మల్టిప్లికేషన్ చేసుకుంటే పాయింట్ ఎటు మూవ్ అయింది రైట్లో మూవ్ అవ్వాలి ఇక్కడ 2 సున్నాలు ఉన్నాయి కాబట్టి పాయింట్ 2 పాయింట్లు రైట్కి మూవ్ అయింది అంటే 173 అయ్యిద్ది సో 173 మన ఆన్సర్ ఈ వాల్యూ మనం గుర్తుపెట్టుకోవాలి లేదా వాడే మెన్షన్ చేస్తాడు √3 = 1.73 అది వాడు మెన్షన్ చేస్తాడు నెక్స్ట్ ద నంబర్ ఆఫ్ ప్రైమ్ నెంబర్స్ లయింగ్ బిట్వీన్ 386 అండ్ 395 బోత్ ఇంక్లూడెడ్ అనలేదు కాబట్టి నెంబర్స్ రాసుకుందాం 378 387 388 389 390 391 392 393 394 రెండు ఎక్కం చూద్దాం ఇది క్యాన్సిల్ మూడో ఎక్కం దీంట్లో పోతుంది 7 8 15 3 18 దీంట్లో పోయింది 9 8 17 17 1 3 21 దీంట్లో కూడా పోయింది 9 3 6 9 15 ఇందులో కూడా పోయింది ఇంకేం ఎక్కం మిగిలింది 7 ఎక్కం దీంట్లో పోయింది చెక్ చేద్దాం పోలా ఎందుకు 7 5 35 41 వచ్చింది ఇంకా 11 ఎక్కం పోలా 13 ఎక్కం పోలా 17 ట్రై చేద్దాం 17 39 1 ఒక 17 మనం ఎక్కడ దాకా చెక్ చేయాలంటే 21 దాకా చెక్ చేస్తే కొంచెం సేఫ్లో ఉంటాం సో ఎందుకు ఇవన్నీ వాడేది ప్రైమ్ నెంబర్సే కాబట్టి నేను ప్రైమ్ నెంబర్స్తోనే చెక్ చేస్తాను సో 17 రోళ్ళు 34 9 నుంచి 4 పోతే 5 1 17 3 51 అంటే 387 నుంచి 395 వరకు ఏ ప్రైమ్ నెంబర్స్ లేవు కాబట్టి 0 ప్రైమ్ నెంబర్స్ ఇప్పుడు చూద్దాం ఇఫ్ 5x + 2 = 62 ఫైండ్ ద వాల్యూ ఆఫ్ x మనం ఏం చేస్తాం సింపుల్ అవతల పంపించేద్దాం 5x = 62 ఉంది ఇటు ప్లస్లో ఉంది అటు వెళ్తే ఏమైంది -62 - 2 ఏమైంది 60 అయింది సో 5x = 60 x = 60/5 ఎంత 12 సో x = 12 ఇప్పుడు చూద్దాం ఇఫ్ 8,763 meters long train crossed the pole in 127 seconds to find the time taken to cross 552 meters long platform సో ఒక ట్రైన్ ఉందంట అది 8,763 మీటర్స్ అంట అది ఎంత క్రాస్ చేసింది 127 సెకండ్స్లో క్రాస్ చేసిందంట సో అదే ప్లాట్ఫామ్ను కూడా కలిపి క్రాస్ చేయడానికి ఎంత టైం పడుతుంది మనకు తెలుసు ఇలా ట్రైను ప్లాట్ఫామ్ ఇచ్చినప్పుడు రెండు కలుపుకుంటాం ఓకే 8763 ఎంత అవ్వాలి ప్లాట్ఫాము 552 3 2 5 6 5 11 7 8 5 13 93 15 సో 93 15 ఎందుకు 93 15 వేసాను అది ఇటువరకు ఉత్త ట్రైన్ ఒక పోల్ని 127 సెకండ్స్లో క్రాస్ చేసేసింది అదే ప్లాట్ఫామ్తో కూడా కలిపితే ఎంత క్రాస్ చేస్తుంది ఎంత వాల్యూ ఎంత ఉంది ఎంత అయితే ఎంత ఆ కాన్సెప్ట్ ఇది ఓకే ఇప్పుడు ఏం చేస్తాం మనం సింపుల్ క్రాస్ మల్టిప్లికేషన్ చేసేస్తాం మళ్ళీ 127 × 9315/8763 సో 7 5 యూనిట్ ప్లేస్ చెక్ చేద్దాం ఎందుకు యూనిట్ ప్లేస్లు డిఫర్ ఉన్నాయి కాబట్టి ఓకే 7 5 35 కింద ఎంత ఉంది 3 ఉంది సో 3 5 అవ్వాలంటే ఎక్కడ వచ్చింది
3 ఎక్కలు 5 ఎక్కడ వచ్చింది? 3 5లు 15 అంటే యూనిట్ ప్లేస్లో ఖచ్చితంగా 5 ఉండాలి. ఇక్కడ ఉందా? లేదు. ఇక్కడ ఉందా? ఉంది. ఇక్కడ లేదు. ఇక్కడ చెక్ చేద్దాం. ఇక్కడ ఉంది. సో 135 దగ్గర ఉంది. 145 దగ్గర కూడా ఉంది. ఇప్పుడు మల్టిపుల్స్ చెక్ చేద్దాం. 6 3 9 ఓకే. 6 3 9 9 7 ఓకే. 6 3 9 9 1 7 16 16 1 8 24 24 అంటే కింద 3 మల్టిపుల్ 9 3 12 1 14 9 3 12 1 13 13 1 5 18 18 అంటే మల్టిపుల్ 9 మల్టిపుల్ ఓకే. 9 మల్టిపుల్ 3 మల్టిపుల్ ఉన్నాయి. సో మనం ఒక 3 మల్టిపుల్ క్యాన్సిల్ చేసుకున్న పైన ఇంకో 3 మల్టిపుల్ ఉంటుంది. ఓకే. ఒక 3 అక్కడ క్యాన్సిల్ చేసేసాం. ఇక్కడ 9 మల్టిపుల్ కదా, అంటే ఇక్కడ 9 ఉందనుకున్నాం, కింద 3 ఉందనుకున్నాం. ఒక 3 ఆల్రెడీ క్యాన్సిల్ చేసేసిన పైన 3 మల్టిపుల్ అనేది ఉంటుంది. అంటే ఈ రెండిట్లో 3 మల్టిపుల్ ఏదైతే ఉంటుందో అదే మన ఆన్సర్. సో 4 5 9 1 10 ఇది 3 మల్టిపుల్ కాదు, ఇంకా మిగిలింది ఇదే 3 మల్టిపుల్. సో ఇలా చెక్ చేసుకోవాలన్నమాట. మనం మొత్తం లెక్క చేయకూడదు, అది మొత్తం వేస్ట్. ఇప్పుడు చూద్దాం. ఇన్ అన్ ఎలక్షన్ ఏ క్యాండిడేట్ సెక్యూర్డ్ 60% ఆఫ్ వ్యాలిడ్ ఓట్స్. అంటే టోటల్ వ్యాలిడ్ ఓట్స్ మనం 100 అనుకున్నాం అనుకో, ఏ క్యాండిడేట్ ఎంత కొట్టాడు? 60 కొట్టాడు. అంటే మిగిలిన బి క్యాండిడేట్ ఖచ్చితంగా 40 కొట్టేస్తాడు. ఓకే. వైల్ బి క్యాండిడేట్ రిసీవ్డ్ ద రెస్ట్. సో అదే if the total valid votes are 186,000, find the difference between number of votes of two different candidates received. అంటే టోటల్ వ్యాలిడ్ ఓట్స్ 186,000 అంట. సో 186,100. వాడేం అడిగాడు? డిఫరెన్స్ బిట్వీన్, అంటే ఏ క్యాండిడేట్ 60 కొట్టాడు, బి క్యాండిడేట్ ఏమో 40 కొట్టాడు. డిఫరెన్స్ ఎంత? 20. సో ఈ 20 పార్ట్స్ అడుగుతున్నాడు. 100 పార్ట్స్ వాల్యూ 1860 అయితే 20 పార్ట్స్ వాల్యూ ఎంత? క్రాస్ మల్టిప్లికేషన్ చేద్దాం. సో 186 ఇంటూ 20/100. సో 100 కింద 2 సున్నాలు, ఇక్కడ 2 సున్నాలు. అంటే ఆప్షన్ చెక్ చేద్దాం. ఒకే సున్నా ఉండాలి. దాని తర్వాత యూనిట్ ప్లేస్లు డిఫర్ ఉన్నాయి కాబట్టి యూనిట్ ప్లేస్లు చెక్ చేద్దాం. 6 12. ఓకే. ఆప్షన్ ఎండ్ విత్ 20తో ఎండ్ అవ్వాలి. సో 20తో అన్నీ ఉన్నాయి. లేదా ఇంకా డైరెక్ట్ చేసేద్దాం, ఎందుకు మల్టిపుల్ కూడా కుదరట్లేదు. సో 186 2 6 12, 8 16 1 17, 3 1 3, 2 1 2 1 3, 372 పక్కన 0. నెక్స్ట్ క్వశ్చన్. సో one pipe A can fill the tank in 7 minutes while another pipe empty the tank in 57 minutes. అంటే ఫస్ట్ పైప్ ఏ అనుకుంటున్నా, సెకండ్ పైప్ బి అనుకుంటున్నా. ఇది ఇన్లెట్ పైప్ కాబట్టి ప్లస్, ఇది అవుట్లెట్ పైప్ కాబట్టి మైనస్. ఫస్ట్ పైప్ 7 minutes అన్నాడు, ఇదేమో 56 minutes అన్నాడు. రెండింటికి ఎల్సిఎం ఏమైంది? 7 ఎక్కలు 56 పోయిద్ది కాబట్టి 56 ఎల్సిఎం. సో 56. 56 7లో 8 సార్లు పోయిద్ది. 56 8లో 56లో ఒకసారి పోయిద్ది కాబట్టి ఇది మైనస్. ఓకే. ఇప్పుడు ఇద్దరు కలిసి ఎంతవరకు చేస్తారు? 56/7 చేస్తారు. వాడు అడిగింది మనల్ని మొత్తం కాదు. సో ఎంత ఫిల్ చేయాలి ట్యాంకు? 1/4. మొత్తం కాదు కాబట్టి 1/4 ఫిల్ చేయాలి. ఇప్పుడు చూద్దాం. 7 56లో 8 సార్లు పోయిద్ది. 4 8లో 2 సార్లు పోయిద్ది. అంటే 2 into 1 ఆన్సర్ ఎంత? 2. ఈ చివరి లైన్లు ఇంపార్టెంట్. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్. ప్రకార్ అండ్ రియా టుగెదర్ ఇన్వెస్టెడ్ 10,500. At the end, out of total profit is 9,000. Prakar's share is 1,200. How much Prakar was invested? సో మనం చెప్పుకునేది ఏంటంటే, ఈ ప్రాఫిట్ ఇన్వెస్ట్మెంట్ ఒకే రేషియోలో ఉంటాయి. ప్రాఫిట్ ఇన్వెస్ట్మెంట్ సపోజ్ టోటల్ ప్రాఫిట్ ఎంత? 9,000. అందులో ప్రకార్ షేర్ ఎంత? 1,200 అయితే మిగిలింది మొత్తం అంటే 6,800 షేర్ మొత్తం తిందే. అంటే ఎవరిదే? రియాది. ఓకే. సారీ 7,800. సో ఇప్పుడు రేషియో చేద్దాం. ఈ 0 క్యాన్సిల్. 6 ఎక్కం. 6 2 6 13. అంటే వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ రేషియో కూడా ఈ రేషియోలోనే ఉంటుంది. సో 15 పార్ట్ల వాల్యూ 10500 అయితే వాడు ఎవరితో అడిగాడు మనల్ని?
ప్రకార్ షేర్ అడిగాడు. హౌ మచ్ ప్రకార్ ఇన్వెస్టెడ్. ప్రకార్ షేర్ అంత 2 పార్ట్స్ వాల్యూ ఎంత? 15 110 ఎన్నిసార్లు పోయిద్ది? 7 సార్లు పోయిద్ది. అంటే ఒక్కొక్క పార్ట్ వాల్యూ 700 అయితే 2 పార్ట్ల వాల్యూ ఏమైద్ది అప్పుడు? 1400. 1400. సో 1400 మన ఆన్సర్. ఇంకా సింపుల్‌గా చెప్పాలంటే వాడు ఎవరి షేర్ అడిగాడు? ఇలా ఉన్నప్పుడు 1200 షేరు. అంటే ప్రకార్ షేరే అడిగాడు. టోటల్ ప్రాఫిట్ ఎంత? 9000 ఇంటూ ఇచ్చిన టోటల్ అమౌంట్, ఇన్వెస్ట్మెంట్ అమౌంట్. ఇది వేస్తే డైరెక్ట్ ఆన్సర్ వచ్చేస్తుంది. అదే తను రియా షేర్ అడిగాడు అనుకో, ఇందులో నుంచి ఈ వాల్యూ తీసేయాలి. ఎందుకు? అప్పుడే కనుక మనకు రియా షేర్ వచ్చేది. అప్పుడు చేసిన సేమ్ ఈ వాల్యూని వచ్చింది, ఇలా చేసిన ఇదే వాల్యూ వచ్చింది. ఇది షార్ట్ కట్. ఓకే, 1400 మన ఆన్సర్. ఇప్పుడు చూద్దాం. ది ఫాదర్ ఈజ్ కరెంట్లీ 3 times యాజ్ ఓల్డ్ 3 times ఆఫ్ హిజ్ సన్స్ ఏజ్. 10 years ago, 10 years from now, the father's age was 5 times the son age. 10 years ago from now, father's age is 5 times of son's age. What will be their age, sum of age 10 years from now? అంటే ఫాదర్ వాళ్ళ కొడుకు కంటే 3 రెట్లు ఏజ్ ఎక్కువ అంట. 10 సంవత్సరాలకు ముందు ఫాదర్ ఏజ్ కొడుకు ఏజ్ కంటే 5 రెట్లు ఎక్కువ. సో వాళ్ళ ఒకవేళ 10 సంవత్సరాల తర్వాత వాళ్ళిద్దరి యొక్క ఏజ్ యొక్క సమ్ ఎంత అని అడుగుతున్నాడు. ఇలాంటివి ఇచ్చినప్పుడు మనం 10 మల్టిపుల్స్ తీసుకోవాలి. అంటే సపోజ్ ఫాదర్ ఏజ్, సన్ ఏజ్ 10 మల్టిపుల్స్ తీసుకోవాలి. అంటే సపోజ్ నేను సన్ ఏజ్ 10 అనుకున్నాను అనుకో, ఇప్పుడు ఫాదర్ ఏజ్ ఏమైంది? అకార్డింగ్ టు ఫస్ట్ లైన్ ఫాదర్ కరెంట్లీ 3 times. సో 10 ఏజ్ సన్ ఏజ్ 10 అయితే ఫాదర్ ఏజ్ 30 అయ్యిద్ది. సో ఇప్పుడు 10 years తర్వాత మళ్ళీ 10 yearsకి ముందు అంటే ఏజ్ మైనస్ చేయాలి. ఫాదర్ ఏజ్ వాజ్ 5 times ద సన్స్ ఏజ్. 10 yearsకి ముందు చేస్తే ఇక్కడ ఏమొచ్చింది? 20 వస్తుంది. 20 వస్తుంది, ఇక్కడ 0 వచ్చేస్తుంది. కాబట్టి ఇక్కడ 10 తీసుకోకూడదు. 10 మల్టిపుల్స్ నెక్స్ట్ మల్టిపుల్ తీసుకోవాలి. అంటే సన్ ఏజ్ 20 తీసుకుంటున్నాం. అకార్డింగ్ టు ఫస్ట్ లైన్ సన్ ఏజ్ 10 అయితే ఫాదర్ ఏజ్ ఏమవ్వాలి? 60 అవ్వాలి. 60. ఓకే, ఫాదర్ ఏజ్ 60 అవ్వాలి. ఇప్పుడు నెక్స్ట్ లైన్ చూద్దాం. 10 years ago ఫ్రమ్ నౌ అంటే 10 సంవత్సరాలకు ముందు వాళ్ళ ఏజ్ ఎంత అయ్యిద్ది? తిందేమో 50 అయ్యిద్ది, ఈయనదేమో 10 అయ్యిద్ది. ఫాదర్ ఏజ్ వాజ్ 5 times ద సన్స్ ఏజ్. సో ఫాదర్ ఏజ్ వాజ్ 5 times ద సన్ ఏజ్. సరిపోయింది కదా. అంటే ఇప్పుడు వాళ్ళ ప్రజెంట్ ఏజెస్ ఎంత? 60, 20 అని వాళ్ళ ఏజెస్. సో వాట్ విల్ బీ దేర్ సమ్ ఆఫ్ ఏజెస్ 10 years ఫ్రమ్ నౌ. 10 years ఫ్రమ్ నౌ అంటే 10 years తర్వాత వాళ్ళ ఏజెస్ యొక్క సమ్ ఎంత? సో ఇది వాళ్ళ ప్రజెంట్ ఏజెస్. కాకపోతే వాళ్ళకి 10 years తర్వాత కాబట్టి ఫాదర్కి 10 కలుపుకోవాలి, సన్కి 10 కలుపుకోవాలి. అప్పుడు వాళ్ళ ఏజ్ ఎంత అయ్యిద్ది? 100 అయ్యిద్ది. సో 100 మన ఆన్సర్. సో ఇలా చేయాలి. ఇలాంటి లెక్కలు అంటే చిన్న లెక్కలకి ఇలా తీసుకుంటే సెట్ అయిపోద్ది. లేదా మనం ట్రెడిషనల్ మెథడ్లో చేసినా సరిపోద్ది. 10 మల్టిపుల్స్ కనుక తీసుకుని ఇలా చెక్ చేసుకోవాలి. ఒకవేళ చెక్ అవ్వలేదనుకో నెక్స్ట్ 10 మల్టిపుల్ తీసుకుని చేయాలి. అప్పుడు సింపుల్గా అయిపోద్ది. ఓకే, నెక్స్ట్ సమ్. ద అర్థమెటిక్ మీన్ ఆఫ్ అబ్జర్వేషన్స్ 1685, 92 ఇలా నెంబర్స్ ఇచ్చాడు. అర్థమెటిక్ మీన్ కనుక్కోమన్నాడు. అర్థమెటిక్ మీన్ ఏంటిది? టోటల్ బై నంబర్ ఆఫ్ ఎన్ అన్ని ఫస్ట్ చూస్తున్నాం. సో 1 2 3 4 5 6 7 8 9 ఉన్నాయి. సో పైన ఇప్పుడు సమ్ చెక్ చేస్తాం. యూనిట్ ప్లేస్లు అన్నీ డిఫరెంట్ ఉన్నాయి కాబట్టి యూనిట్ ప్లేస్ మాత్రమే చూస్తున్నాం. 6 5 11, 11 8 19, 19 2 21, 21 9 30, 31 5 35, 1 36, 36 1 5 41, 41 1 4 45. అంటే యూనిట్ ప్లేస్లో 5 రావాలి. 9 ఎక్కంలో యూనిట్ ప్లేస్లో 5 ఎక్కడ వచ్చింది మనకి? 9 × 5, 9 5 45. అంటే యూనిట్ ప్లేస్లో ఖచ్చితంగా 5 ఉన్నదే మన ఆప్షన్. ఇది ఉందా? లేదు. ఇది లేదు. ఇక్కడ యూనిట్ ప్లేస్లో 5 ఉంది కాబట్టి ఇదే మన ఆన్సర్. గివెన్ దట్ ఆర్ ఈజ్ ద థర్డ్ ప్రపోర్షనల్ ఆఫ్ 9 and Q. ఇది ఏ అనుకుంటే ఇది బి అనుకుంటే థర్డ్ ప్రపోర్షనల్ ఫార్ములా ఏంటిది? B²/A అంటే Q²/9 = R అంట. సో ఇఫ్ Q ఈజ్ ద సమ్ ఆఫ్ ఫస్ట్ 3 ఆడ్ న్యాచురల్ నెంబర్స్. సో ఫస్ట్ Q అనేది ఫస్ట్ 3 ఆడ్ నెంబర్స్ యొక్క సమ్ అంట. మరి ఫస్ట్ 3 ఆడ్ నెంబర్స్ ఏంటివి? 1 3 5 ఇవే కదా ఫస్ట్ 3 ఆడ్ నెంబర్స్. వీటన్నిటిని సమ్ చేస్తే 6 వచ్చిద్దంట. సో చూద్దాం. Q వచ్చింది ఎంత? 9. సో అంటే
ఇప్పుడు వాల్యూ వచ్చేసి ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ఆర్. క్యూ ప్లస్లో మనం ఏం పెట్టుకుంటాం, 9 పెట్టుకుంటాం. సో 9 × 9/9 = ఆర్. 9 9 క్యాన్సిల్ అయిపోతాయి, ఇంకెంత మిగిలింది, 9 మిగిలింది. అంటే ఆర్ వాల్యూ 9. వాడిన ఫార్ములా ఏంటిది, థర్డ్ ప్రపోర్షనల్ ఫార్ములా b²/a. అదే ఇక్కడ వేసుకున్నాం, b²/a = ఆర్. ఆర్ ఏమి ఇచ్చాడు, వాడు మెన్షన్ చేసేసాడు. ఫస్ట్ 3 ఆడ్ న్యాచురల్ నెంబర్స్, ఆడ్. సో 1 3 5 ఫస్ట్ 3 ఆడ్, నెక్స్ట్ 7 9 11 ఇలాంటి వస్తూ ఉంటాయి. సో ఇది దాని గురించి. ద ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ ఈజ్ 176. అంటే ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ L × B = 76 అండ్ ద లెంగ్త్ ఆఫ్ ఇట్స్ డయాగ్నల్ ఈజ్ 18. లెంగ్త్ ఆఫ్ ఇట్స్ డయాగ్నల్ అంటే డయాగ్నల్ ఫార్ములా ఏంటిది, √L² + B² = 18. ఫైండ్ ద పెరిమీటర్ ఆఫ్ ద ఫీల్డ్. సో మనకు పెరిమీటర్ కావాలంటే మనకి ఏ వాల్యూ తెలియాలి, L+B తెలియాలి. మొత్తం కనుక ఒకసారి అబ్జర్వ్ చేస్తే L × B ఉంది, L² + B² ఉంది. అంటే A+B ఉంది, AB ఉంది, A² + B² ఉంది. సో మనకి A+B హోల్ స్క్వేర్, A+B కావాలి. మనం ఏ ఫార్ములా వేస్తాం, A+B² వేస్తాం. కాబట్టి ఫస్ట్ చూద్దాం. L × B 176 ఉంది. ఇప్పుడు L² + B² ఏమైంది, 18² అయింది. 18² అంటే 324. సో ఈ వాల్యూని మనం ఇప్పుడు వేస్తాం. సో L+B² = L² + B² + 2 of LB. సో L² + B² ఎంత ఇచ్చాడు, 324 ప్లస్ 2 ఇంటూ LB అంతా 176. సో 176 2s 6 2 12 7 2 14 1 15 2 1 2 1 3 352. సో 352 రెండు కనుక మనం కనుక్కుంటే ఎంత వస్తుంది, 676. అంటే L+B² = 676 అయితే LB ఏమైద్ది, ఓవర్ రూట్ అయింది కదా. దేని రూటు 676 అవుతుంది, దేని యొక్క స్క్వేర్ రూట్ 676 అవుతుంది. 676 యొక్క స్క్వేర్ రూట్ ఏంటిది, 26. అంటే LB వాల్యూ మనకు తెలిసిపోతుంది. అంటే L+B వాల్యూ 26. L+B వాల్యూ 26 అయితే పెరిమీటర్ అంటే పెరిమీటర్ ఆఫ్ ద రెక్టాంగిల్ ఏంటిది, 2 of L+B. అంటే దీనికి 2 of L+B. కాబట్టి 26 2 ఏమైద్ది, 26 2 2 of L+B. L+B 26 కాబట్టి 2 of L+B 2 ఇంటూ 6 26. అప్పుడు ఆన్సర్ ఏమైంది, 52. ఇది ఇంపార్టెంట్ సమ్, కొత్త సమ్, కొంచెం టైం టేకింగ్ చేసుకుంటాం. సో నెక్స్ట్ ద ప్రొవిజన్స్ లెక్క వచ్చింది, చూద్దాం. ద ప్రొవిజన్స్ మీన్ ఫర్ 100 men for 12 weeks are shared when 54 men joined in them. For how many weeks will provisions now last? అంటే 100 menకి 12 రోజులు సరిపడే సరుకులు ఉన్నాయంట. కానీ దాన్ని ఎంతమంది పంచుకున్నారు, 50 మంది జాయిన్ అయినా సేమ్ మీల్ ఉంది. సో ఎన్ని వీక్స్కి వస్తుంది, సో 50 మంది, 100 మీద 50 మంది జాయిన్ అయినా ఎన్ని మీల్స్కి వస్తుంది, అంటే ఎన్ని వీక్స్కి వస్తుంది, ఇది లెక్క. ఇప్పుడు 100 men 12 వీక్స్ తిన్నారు, 12 వీక్స్ కంప్లీట్గా తిన్నారు, 50 మెంబర్స్ యాడ్ అయ్యారు, అంటే 150. సో ఇప్పుడు చేద్దాం. 50 ఎక్కం, 50 2 50 3 ఎక్కం, దీంట్లో 3 4 సార్లు. అప్పుడు క్వశ్చన్ మార్క్ ప్లేస్లో ఏమొచ్చింది, 2 × 4 8. సో 8 మన ఆన్సర్. నెక్స్ట్, ఏ కార్ స్పీడ్ డిక్రీజ్డ్ బై 20% every hour. It covers 4 hours. How much time would it take to cover the same distance at its original speed? అంటే ఒక కార్ ఉందంట, ప్రతి అవర్కి 20% దాని యొక్క స్పీడ్ తగ్గిపోతుందంట. అలా 4 hours ట్రావెల్ చేసిందంట. సో ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేసినట్టు. సో డిస్టెన్స్ = స్పీడ్ ఇంటూ టైం. మనకేం కావాలి ఇప్పుడు, సో డిస్టెన్సే కావాలి. డిస్టెన్స్ కావాలంటే మనకు ఇప్పుడు స్పీడ్ కావాలి, కాబట్టి స్పీడ్ = డిస్టెన్స్ బై టైం. డిస్టెన్స్ = స్పీడ్ ఇంటూ టైం, స్పీడ్ = డిస్టెన్స్ బై టైం. సో ఇప్పుడు ట్రై చేద్దాం. వాడు ఏమన్నాడు అసలు, హౌ మచ్ టైం, మనకి టైం కావాలి, అంటే డిస్టెన్స్ బై స్పీడ్, టైం మనకు కావాలి. సో ఎంతో మనకు చూద్దాం. ఫస్ట్ వాడేమన్నాడు, ఫస్ట్ నేను కార్ యొక్క స్పీడ్ 100 అనుకున్నా. కార్ యొక్క ఫస్ట్ అవర్లో అసలు స్టార్ట్ అవ్వకముందు కార్ యొక్క స్పీడ్ 100 అనుకున్నాను నేను. సో ఎంత తగ్గాలి, 20% తగ్గాలి. ఫస్ట్ అవర్లో 20% తగ్గిపోయింది, ఎంత, అప్పుడు 80 వస్తుంది. సో నెక్స్ట్, ఇది ఫస్ట్ అవర్. సెకండ్ అవర్కి వచ్చేసరికి 20 తగ్గిపోయింది. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు
80% మీద 80% మీద 80% తగ్గాలి, 20% తగ్గాలి. సో 20% ఆఫ్ 80, ఓకే. 20 ఎన్నిసార్లు పోయిద్ది? 5 సార్లు పోయిద్ది. 5 16 సార్లు పోయిద్ది. 80లో 16 తగ్గాలి అంటే 64 ఉన్నట్టు. మనం 20% 20% తగ్గిస్తూ వస్తున్నాం. ఇప్పుడు ఇక్కడ కూడా 20% తగ్గాలి. సో 64లో 20% తగ్గితే సో 60 100లో 5 సార్లు పోయిద్ది. 64/5 5 12 60 12.8 పోవాలి. ఇప్పుడు 64లో 12.8 తీసేయాలి. 12.8 తీసేస్తే 2 3 నుంచి 2 పోతే 1 5 నుంచి 1 పోతే 4 41.2. సో ఇవి స్పీడ్స్ అనమాట. సారీ ఇవి డిస్టెన్సెస్. ఫస్ట్ 100 ఉండాల్సింది, 20% తగ్గ 80 వచ్చింది డిస్టెన్స్. నెక్స్ట్ మళ్ళీ 64 వచ్చింది. మొత్తం 4 గంటల్లో 20% తగ్గాయి, 4 సార్లు తగ్గిపోయి. సో ఇది మన డిస్టెన్స్. స్పీడ్ ఎంత మరి? మన స్పీడ్ ఎంత అనుకున్నాం? 100 అనుకున్నాం బై 100. ఓకే, ఇప్పుడు చూద్దాం. మొత్తం యాడ్ చేసుకోవాలి. ఎందుకు? టైం ఈక్వల్ టు డిస్టెన్స్ బై స్పీడ్ కదా. సో డిస్టెన్స్లో మొత్తం యాడ్ చేసుకుంటున్నాం. సో 100 ప్లస్ 80 ఎంత అయింది? 180. 180 ప్లస్ 64 244. సో 244కి 41.2 కలుపుకోవాలి. 41.2 అప్పుడు ఎంత వస్తుంది? సారీ 51.2, ఇక్కడ తప్పేసి 51.2. సో చెక్ చేద్దాం. 2 4 1 5 5 4 9 2 295.2 బై 100 100 ఉంది కింద. ఎన్ని పాయింట్లు మూవ్ అవ్వాలి? రైట్కి 2 పాయింట్లు రైట్కి మూవ్ అవ్వాలి అంటే 2.952 మన ఆన్సర్. 2.952 మన ఆన్సర్. ఓకే, ఇలా చేసుకోవాలి. ఇదే కొంచెం టిపికల్ ఈ పేపర్లో, అంటే ఇంపార్టెంట్ అని కాదు, కొంచెం కష్టమైన లెక్క ఇది. ఈ లెక్క చూద్దాం ఇప్పుడు. ద డిఫరెన్స్ బిట్వీన్ 2 కాంప్లిమెంటరీ యాంగిల్స్ ఈజ్ 22 degrees. ఫైండ్ ద మెజర్ ఆఫ్ బిగ్గర్ యాంగిల్. సో కాంప్లిమెంటరీ యాంగిల్ అంటే 2 90 ఉండాలి. ఒకటి ఆల్ఫా అనుకున్నాం, ఇంకోటి బీటా అనుకున్నాం. 2 కలిపి 90 ఉంటాయి. వాటి డిఫరెన్స్ ఎంత ఇచ్చాడు? 22 ఇచ్చాడు. ఆల్ఫా మైనస్ బీటా ఈక్వల్ టు 22. పెద్ద యాంగిల్ కావాలనుకున్నాం అనుకో, రెండింటికి సమ్ చేసి యావరేజ్ చేయాలి. చిన్న యాంగిల్ కావాలనుకున్నాం అనుకో, రెండింటికి డిఫరెన్స్ చేసి యావరేజ్ చేయాలి. సింపుల్గా చెప్పుకోవాలంటే ఆల్ఫా కావాలనుకున్నాం అనుకో, ఇచ్చిన 2 యాంగిల్స్కి యావరేజ్ చేయాలి. అంటే 90 ప్లస్ 22/2 చేయాలి. అదే బీటా కావాలనుకున్నాం అనుకో, 90 మైనస్ 22/2. మనం డైరెక్ట్ చేసిన వచ్చేస్తుంది. కాకపోతే మనకి ఈ వాల్యూ కావాలి కాబట్టి కూడుకోవాలి. 2 ఆల్ఫా ఈక్వల్ టు 90 ప్లస్ 22 ఎంత? 112. సో ఇక్కడ సేమ్ అదే కాబట్టి నాకు పెద్ద యాంగిల్ కావాలి కాబట్టి ఇచ్చేస్తున్నాం. సో 112/2 112/2 2 5లు 10, 2 6లు 12. సో 56 మన ఆన్సర్. 56 మన ఆన్సర్. నెక్స్ట్ లెక్క, లాస్ట్ లెక్క. ది మార్కెట్ ప్రైస్ ఆఫ్ వార్డ్రోబ్ ఈజ్ 821, విచ్ ఈస్ 39% అబౌవ్ ద కాస్ట్ ప్రైస్. ఇఫ్ ద ప్రాఫిట్ పర్సంటేజ్ ఈజ్ 102, ఫైండ్ ద డిస్కౌంట్ పర్సంటేజ్. మనల్ని పర్సంటేజ్ అడిగాడు కాబట్టి ఈ వాల్యూ మనకు అక్కర్లా. సో చూద్దాం. ఫస్ట్ కాస్ట్ ప్రైస్ ఎంత అనుకున్నాం? 100 అనుకున్నాం. దాని మీద ఎంత పర్సెంట్ అయింది? మా కాస్ట్ ప్రైస్ మీద ఎంత పెంచాడు? 39 పెంచాడు అంటే 139. సో మొత్తం ట్రాన్సాక్షన్ అయిపోగా ద ప్రాఫిట్ పర్సంటేజ్ ఈజ్ 2%. అంటే మొత్తం ట్రాన్సాక్షన్ అయిపోగా తను పెట్టిన దానికి 2% ఎక్కువ వస్తుంది. కాబట్టి 100 మీద 2 ఎక్కువ వచ్చిందంట, 102. సో తను 130కి కొన్నాడు, 102కి అమ్మాడు. అంటే ఎంత డిస్కౌంట్? వాడు అడిగింది అదే. డిస్కౌంట్ ఇచ్చాడు. ఆ డిస్కౌంట్ పర్సంటేజ్ ఎంత? డిస్కౌంట్ ఇచ్చాడు. ఎంత డిస్కౌంట్ ఇచ్చాడు? 132ది 102కి అమ్మాడు. 139ది 102కి అమ్మాడు. డిస్కౌంట్ ఎంత? 37 డిస్కౌంట్. ఎంత మీద? 139 మీద ఇంటూ 100. సో క్రాస్ మల్టిప్లికేషన్ మొత్తం తీసేద్దాం. 139 370 700. సో 139 రెళ్ళు 2 9 18, 2 3 6 1 7, 2 1 2. సో 278 వచ్చింది. 278. సో 10 నుంచి ఎంత పోతే 2, ఇక్కడ ఎంత ఉంటుంది? 6 ఉంటుంది. 16 నుంచి 7 పోతే 9.
20 920 కాబట్టి ఫస్ట్ పెద్ద నెంబర్స్తో చెక్ చేస్తున్నాం. 139 6 6 9 54 3 6 18 5 23 8 1 6 1 6 2 8 834 వచ్చింది. 8తో చెక్ చేద్దాం. 139 8 8 9 72 3 8 24 7 31 8 1 8 3 11 కాబట్టి 6తోనే ఉంటుంది, ఎండ్ అవ్వదు. సో 6తో ఉండాలి, కంటిన్యూస్గా ఉండాలి. కాబట్టి 26.62 కరెక్ట్గా 832 వచ్చింది. సో అప్పుడు కరెక్ట్గా క్యాన్సిల్ అయిపోలేదు కదా, అంటే కంటిన్యూస్గా రావాలి. కాబట్టి 26 ఈ ఆప్షన్ రాంగ్ అయిపోద్ది. 23 రాదు, 26 మన ఆన్సర్. 8 టైమ్స్ ఎక్కువ అయిపోతుంది కాబట్టి 26.62 మన ఆన్సర్.